మీ పేరు బాపు? నా పేరు వెంకటయ్య సార్. ఏ ఊరు? బొమ్మన్నపల్లి. ఎక్కడ బొమ్మనపల్లి? చిగురుమాడి మండలం. ఓకే ఆ. ఓకే. ఇక్కడ అంటే జగిత్యాల కరీంనగర్? ఏ ఇక్కడ సార్ హుస్నాబాద్. ఏం పని చేస్తారు నాన్న మీరు? నేను కూలి పని చేస్తా సార్. అక్కడేనా ఊళ్ళోనా? ఊళ్ళో చూస్తా అంతే. ఏమైంది మీకు? ఇక్కడ దవాఖాన ఇక వాచ్మెన్ పని చేస్తాను నేను. అయ్యా ఎక్కడ? పొన్నపావకర్ దగ్గర. వచ్చినప్పుడు ఏమైంది? నా దగ్గర వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక కాలు చెయ్యి లేవకుండా అయింది. లేవకుండా అయింది సార్. లేవకుండా అయిపోయినా ఇంట్లోకి వచ్చిన సార్. ఇంట్లోకి వచ్చినాక మంచిగా అయింది సార్. నా ఆరోగ్యం బాగుంది. చెయ్యి లేచిందా అప్పుడు? అప్పుడు లేవలే సార్. కాలు లేవలే సార్. ఎన్ని రోజుల క్రితం ఇది? ఇంట్లోకి వచ్చినాక 10 రోజులు మనం డిసైడ్ చేసే వరకు 9 రోజులు అయింది. ఒకసారి లేచి నడుస్తారా? నడుస్తా సార్. 10 రోజులు అయింది సార్. 5 రోజులు అయింది. పర్లేదు సార్. మీకు షుగర్ ఉన్నట్టు తెలిసిందా? ఇక్కడ వచ్చినాక తెలిసింది? ఇక్కడికి వచ్చినాక తెలిసింది. చెప్పినట్టు తింటురా బాపు తిండి? ఇక మీరు ఏం చెప్పి అవి అని మాట్లాడు తింటురా? నువ్వు తినలేదా? తినా. మరి ఏం తింటున్నావు? మరి పప్పు మటన్ తినరా? తిన సార్. ఇంకా తింటే ఏమైతే బాబు మళ్ళీ జీవితంలో రాదు అట్లా. అయితే నాకు ఇసుక అనిపిస్తుందా సార్? కోడిగుడ్లనే తినండి కదా. ఆ కొడుకులు తింటాను సార్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ సార్. ఈయన చిన్న కొడుకు సార్. నువ్వేం పని చేస్తానన్నా? నేను మెడికల్ వర్క్ చేస్తున్నాను. ఎక్కడ? డెంటల్ కొంచెం నెయ్యి వాడించండి. నువ్వు కూరగాయలు వాడకపోతే వాడలేదమ్మా. కూరగాయలు మటన్ వాడకపోతే పర్లేదు, కూరగాయలు వండండి, కానీ నెయ్యి వాడండి. నెయ్యి లేదు నాకు రుచి నచ్చలేదంటే అప్పుడప్పుడు గానుగ నూనె వాడండి. నెయ్యి వాడితే బెస్ట్. ప్యాకెట్ నూనె వాడితేనే ఈయనకి పక్షవాతం వచ్చింది. అదే ప్యాకెట్ నూనె అయినా సరే, రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు. ఓకే ఓకే బాబు సార్. థ్యాంక్ యూ బాబు. మీరు పొన్న ప్రభాకర్ అంకుల్ దగ్గర ఉంటారా? అన్నీ వాచ్మెన్ పని చేస్తా సార్. అవునా? రామకృష్ణ సార్, అనిల్ సార్ దగ్గర చేస్తా, వాళ్ళ దగ్గరనే మంచిగా పని బాగా చేస్తా సార్. ఇప్పుడు కూడా చేయాలి పని. చేస్తా అంటే కూర్చొని ఉండదు. ఎప్పుడు చేస్తా, గడ్డపార పడతా, కట్టెలు కొడతా, పార పడతా సార్. సంతోషం. థ్యాంక్ యూ బాబు సార్.